ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీ దత్తాత్రేయాయ వజ్రకవచం. శ్రీ గణేశాయ నమః. శ్రీ దత్తాత్రేయాయ నమః. వేదవ్యాస, కలియుగంలో సంకల్పం ఎలా సిద్ధిస్తుంది? ధర్మాద కామ మోక్ష సాధనమని దేనిని చెప్పుదురు అని ఋషులు అడిగిరి. ఋషుల్లారా, తొందరగా సంకల్పాన్ని సిద్ధింపజేసేది ఒకసారి చదివితే చాలు, భోగ మోక్షాలనిచ్చేది చెబుతాను, అందరూ వినండి అని వ్యాసుడన్నాడు. హిమవత్ పర్వత గౌరీ శృంగం మీద కల్పవృక్ష కాలతో శోభిస్తూ మెరిసిపోతున్న దివ్య మహారత్న ఖచ్చితమైన హేమమండలం నడుమ పరమేశ్వరుడు రత్న సింహాసనం మీద కూర్చున్నాడు. ఆయన ప్రసన్నుడై ఉన్నాడు. ఆయన ముఖ పద్మంపై చిరునవ్వు మెరుస్తున్నది. అటు శంకరునితో పార్వతీదేవి, దేవదేవ, మాదేవ, లోకశంకర, శంకర, సర్వ మంత్రాలను, సమస్త యంత్రాలను, అనేక తంత్రాలను నీ వల్ల నేను విన్నాను. ఇప్పుడు వాటిలన్నిటినీ విషేపించి మహితలాన్ని చూడాలనుకుంటున్నాను అని అన్నది. ఇలా పార్వతి పలికినది విని పరమేశ్వరుడు సంతోషంతో ఆమెను ప్రేమగా చేతితో నిమురుతూ ఆమెతో ఇట్లన్నాడు. నేనిప్పుడు నీతో పాటు వృషభాన్ని అధిరోహించి బయలుదేరుతున్నాను అన్నాడు. అలా పలికి శంకరుడు పార్వతితో సహా వృషభము నధిరోహించి భూమండలం చూడబోయాడు. గౌరీదేవికి భూలోక వింతలను చూపిస్తూ వింధ్యాచల పర్వత ప్రాంతంలో సుదుర్గమమైన మహారణ్యమునకు చేరుకున్నాడు. ఒక చోట వారికి గొడ్డలిని చేత ధరించిన ఒక కిరాతుడు కనిపించాడు. అతడు సమిదలు మొదలగునవి తీసుకొని పోవుటకై ఆ అడవిలో తిరుగుచుండెను. అతని శరీరము వజ్రము వలె దృఢముగా నుండెను. ఇంతలో గొప్పనైన గొల్లు కొరలు ఉన్న ఒక పెద్ద పులి ఆ కిరాతుని చంపుబోచుండెను. అయితే చాలా వింత గొల్పెడు చరిత్ర గల ఆ కిరాతుడు తనను రక్షించుకొనుటకు ఎటువంటి ప్రయత్నము చేయలేదు. అతనిలో దుఃఖము లేదు, విచారము లేదు, పైగా సంతోషంతో నిర్భయంగా నిలబడి ఉండెను. తర్వాత అదే సమయంలో ఒక లేడీ పరిగెత్తుతూ వచ్చింది. దాన్ని చూసి ఆ పెద్ద పులి భయముతో పారిపోయినది. ఇట్టి వింతను చూచిన పార్వతి శంకరునితో, ఏం ఆశ్చర్యం శంభు, ఎదురుగా చూడు అన్నది. అలా అనేసరికి పురాణవేత్తయగు ఆ శంభుదేవుడు చూచి ఇట్లనెను. గౌరీ, వాకులకు మనసుకు వందని చోద్యం నీకు చెబుతాను. మేము చూడనిదంటూ ఏ కొంచెము ఎక్కడా లేదు. పార్వతి, ఇప్పుడు దీన్ని గురించి నేను చక్కగా సంగ్రహంగా చెబుతాను, వినుము. ఈ బిల్లుడు పేరు దూరాశ్రవుడు, పరమ ధార్మికుడు. ప్రతిరోజు అడవికి వెళ్ళి కష్టపడి సమిదలు, దర్భాలు, పుష్పాలు, కందమూల ఫలాదులు తెచ్చి ముందుగా మునీంద్రులకిస్తాడు. ప్రతిఫలంగా తానేమి కోరడు. ఆ మౌనులందరూ కూడా అతని పట్ల దయతో ఉంటారు. అక్కడే దలాదనుడను ఒక మహాయోగి ఉన్నాడు. ఆయన తన ఆశ్రమంలో నివసిస్తూనే ఒకప్పుడు దిగంబరుడైన దత్తాత్రేయ సిద్ధిని తలుచుకున్నాడు. దత్తాత్రేయుడు స్మతృగామి, తనను తలుచుకున్న వారి వద్దకు వెడతాడు అని విన్న కథను పరీక్షించటానికి అతడు దత్తాత్రేయును స్మరించాడు. మరుక్షణంలోనే దత్తాత్రేయ యోగీంద్రుడు ప్రత్యక్షమయ్యాడు. దలాదన మహాముని ఆయనను చూచి ఆశ్చర్య సంతోషముతో పూజించాడు. ఎదుట కూర్చున్న ఆయనతో ఇట్లనెను. ఓ దత్తాత్రేయ మహాముని, నా ఆహ్వాని విని విచ్చేశావా? నీవు స్మతృగామి అని జనులను కొనే మాటను పరీక్షించాలని నేనిప్పుడు స్మరించాడు. నా అపరాధం క్షమించు అన్నాడు. దత్తాత్రేయుడు ఆ మునితో ఇట్లా పలికిన, నా ప్రకృతి ఇటువంటిది. భక్తి లేకుండా కానీ, మంచి భక్తి ఉండి కానీ, అన్యాలోచనలు లేకుండా నన్ను స్మరించిన వారి వద్దకు వెళ్ళి వారు కోరినవి ఇస్తాను అని చెప్పాడు. మళ్ళీ దత్తాత్రేయుడు ఆ దలాదన మునీశ్వరునితో, నీకేది ఇష్టమైతే దాన్ని కోరుకో, నీవు తలుచుకున్నందుకు వచ్చాను కదా అన్నాడు. ఓ మునిపుంగవా, నేనేమి అడగను. నీ మనసులోనున్నది నాకు శ్రేయస్కరమైనది అగు దాన్ని నాకు ప్రసాదింపుము అన్నాడు. శ్రీ దత్తాత్రేయుడు, నా వజ్రకవచం ఉన్నది, తీసుకో అని మునితో అన్నాడు. అలాగేనని అంగీకరించాడు దలాదన ముని ఆయనకు.
ఆ ముని తన వజ్ర కవచంను సంబంధించిన ఋషిని, ఛందస్సును ముందుగా చెప్పి న్యాసం, ధ్యానం, దాని ప్రయోజనం అంతా వివరించి చెప్పాడు. జగత్తు అనే మొక్కకు దుంప పేరు వంటివాడు, సచ్చిత్ ఆనందమూర్తి, యోగీంద్ర చంద్రుడు, పరమాత్మ అయిన దత్తాత్రేయునికి నమస్కారము. ఒకప్పుడు యోగి, ఒకప్పుడు భోగి, ఒకప్పుడు నగ్నుడు, పిశాచంలా ఉండే దత్తాత్రేయుడు ప్రత్యక్ష హరి స్వరూపుడు, భోగమోక్ష ప్రదాయకుడు. ఆయన ప్రతిదినము వారణాసి, కాశీపురంలో స్నానం చేస్తాడు, కొల్లాపురంలో జపం చేస్తాడు, మాహిరిపురంలో భిక్ష భోజనం చేస్తాడు, సహ్య పర్వతంపై దిగంబరుడై శయనిస్తాడు. ఆయన ఆకారం ఇంద్రనీలామణిలా ఉంటుంది. ఆయన కాంతి వెన్నెలలా ఉంటుంది. ఆయన చిరుజడలు కదులుతూ వైడూర్యంలా మెరుస్తూ ఉంటాయి. ఆయన కనులు తెల్లగా ఉండి మైత్రాన్ని కలిగి ఉంటాయి. ఆయన కనుపాపలు చాలా నీలంగా ఉంటాయి. ఆయన కనుబొమ్మలు, గుండెలపై రోమాలు, గడ్డము, మీసాలు నల్లగా ఉంటాయి. ఆయన ముఖం చంద్రునిలా ఉంటుంది. ఆయన నవ్వు పొగమంచు తిరస్కరించేంతటి చల్లగా ఉంటుంది. సొగసైన కంఠం శంఖాన్ని మించిపోయింది. ఆయన భుజాలు పుష్టిగా ఉంటాయి. పొడవైన బాహువులు ఉంటాయి. ఆయన చేతులు చిగుళ్ళును మించి కోమలంగా ఉంటాయి. ఆయన వక్షస్థలం విశాలంగా వలసి ఉంటుంది. చేతులు ఎర్రగా, ఉదరం పల్చగా ఉంటాయి. ఆయన విశాలమైన పిరుదులతో అందంగా ఉంటాడు. ఆయన కటిస్థలం విశాలంగా ఉంటుంది. ఆయన తొడలు అరటి బోదల వలె ఉంటాయి. మోకాలు, పిక్కలు చక్కగా ఉంటాయి. గూల్పలు, చిలమండలు గూఢంగా ఉంటాయి. పాదాలు పైభాగాలు తాబేటి పైభాగాల వలె విలసిల్లుతుంటాయి. అరికాలు ఎర్ర తామర పువ్వు వలె అందంగా ఉంటాయి. మృగ చర్మమును వస్త్రంగా ధరిస్తాడు. ఆ యోగి ప్రతిక్షణము తనను తలుచుకున్న వారి వద్దకు చేరుతుంటాడు. ఆయనకు జ్ఞానోపదేశం చేయటం అంటే ఆసక్తి. ఆపదలు తొలగించడం ఆయన దీక్ష. సిద్ధాసనం వేసుకొని ఆయన నిటారుగా కూర్చుంటాడు. ఆయన నవ్వు ముఖముతో ఉంటాడు. ఆయన ఎడమ చేత వరద ముద్ర, కుడి చేత అభయ ముద్ర ఉంటాయి. ఒక్కొక్కప్పుడు ఆయన బాలురు, ఉన్మత్తులు, పిశాచులు మొదలగు వారితో కూడా కనబడుతూ ఉంటాడు. ఆయన త్యాగి, భోగి, మహాయోగి, నిత్యానందుడు, నిరంజనుడు, సర్వరూపి, సర్వదాత, సర్వగామి, సర్వకామదుడు. ఆయన తన సర్వావయవాలకు భస్మం పూసుకుంటాడు. సర్వ మహాపాతకాలను నాశనం చేస్తాడు. ఆ జీవన్ముక్తుడు భోగాలను, మోక్షాన్ని ప్రసాదిస్తాడు. ఇందులో సంశయం లేదు. ఇలా ధ్యానించి వేరే తలంపు లేకుండా నా వజ్రకవచం పఠించాలి. సర్వత్రా నన్నే దర్శిస్తూ నాతో సంచరించాలి. దిగంబరుడు భస్మ సుగంధనం పూసుకున్నవాడు. చక్రం, త్రిశూలం, డమరువు, గద ఈ ఆయుధాలు ధరించినవాడు. పద్మాసనంలో కూర్చున్నవాడు. యోగీంద్రులు, మునీంద్రులు నిత్యము దత్తా దత్తా అను నామస్మరణతో ఆయనను నమస్కరిస్తూ ఉంటారు. దత్తాత్రేయ వజ్రకవచం. ఓం దత్తాత్రేయుడు సహస్రకారంలో ఉండి శిరస్సును రక్షించుగాక. అనసూయేయుడు చంద్రమండల మధ్య భాగంలో ఉండి ఫలాన్ని కాపాడుగాక. మనోమయుడు హం క్షం అనే ద్విదళ పద్మభవుడై గడ్డాన్ని రక్షించుగాక. జ్యోతి రూపుడు నా 2 కనులను రక్షించుగాక. శబ్దస్వరూపుడు నా 2 చెవులను కాపాడుగాక. గంధస్వరూపుడు నాసికను రక్షించుగాక. రసస్వరూపుడు నా ముఖాన్ని, నోటిని కాపాడుగాక. వేదస్వరూపుడు నా నాలుకను కాపాడుగాక. ధర్మస్వరూపుడు నా దంతాలను 2 పెదవులను కాపాడుగాక. త్రిభవుడు నా 2 చెక్కిళ్లను రక్షించుగాక. ఆ తత్వవేత్త నా ముఖాన్ని అంతటిని కాపాడుగాక. సర్వస్వరూపుడు నా ఆత్మస్వరూపుడు షోడశార 16 రేకుల కమలంలో ఉండి నా కంఠాన్ని రక్షించుగాక. చంద్రానజుడు నా భుజ శిరస్సులను రక్షించుగాక. కృతాదిభవుడు నా భుజాలను 2 కాపాడుగాక. శత్రుజిత్తు కొంకులు 2 రక్షించుగాక. హరి వక్షస్థలాన్ని కాపాడుగాక. కాకారం మొదలు టంకారం వరకు కల
ద్వదాశార కమలంలో ఉన్న మరుత్ వాయు స్వరూపుడు యోగీశ్వరుడు హృదయంలో ఉండి హృదయాన్ని రక్షించుగాక. పార్శ్వస్థితుడనబడిన హరి పార్శ్వంలోనూ ఉంటూ పార్శ్వలను హఠయోగాది యోగ్యుడు కృపానిధి కూక్షిని రక్షించుగాక. నాభిస్థలంలోని డకారాది పకారాంతం కల దశార కమలంలో ఉండి అగ్నిస్వరూపుడు నాభిని కాపాడుగాక. వహ్ని తత్వామయుడైన యోగి మణిపూరకాన్ని రక్షించుగాక. కటిలో ఉన్న బ్రహ్మాండ వాసుదేవ స్వరూపుడు నా కటిని కాపాడుగాక. వకారాది లకారాంతమైన షట్పత్ర కమలాన్ని వికసింపజేసే జలతత్వమయుడైన యోగి నా స్వాధిష్టాన చక్రాన్ని రక్షించుగాక. సిద్ధాసనంలో కూర్చున్న సిద్ధేశ్వరుడు నా 2 ఊర్వులను కాపాడుగాక. వకారాది సకారాంతమైన 4 రేకుల కమలాన్ని వికసింపజేసే మహిభూమి రూపుడైన వీర్య నిగ్రశాలి మోకాలపై హస్తపద్మాలు పెట్టుకున్నవాడు నా మూలాధార చక్రాన్ని అన్ని వైపుల నుండి పృష్ఠాన్ని రక్షించుగాక. దూతేంద్రుడు నా 2 పిక్కలను కాపాడుగాక. తీర్థపావనుడు నా 2 పాదాలను రక్షించుగాక. సర్వాత్ముడు నా సర్వాంగాలను కాపాడుగాక. కేశవుడు నా రోమాలను రక్షించుగాక. చర్మాంబరుడు నా చర్మాన్ని కాపాడుగాక. భక్తిప్రియుడు నా రక్తాన్ని రక్షించుగాక. మాంసకురుడు నా మాంసాన్ని కాపాడుగాక. మధ్యస్వరూపుడు నా మజ్జాన్ని రక్షించుగాక. స్థిరబుద్ధి కలవాడు నా అస్థులను కాపాడుగాక. మేధను పాలించుగాక. సుఖకరుడు నా శుక్రుని రక్షించుగాక. దృఢకృతి నా చిత్రాన్ని కాపాడుగాక. ఋషికేశాత్మకుడు నా మనస్సుని బుద్ధిని అహంకారాన్ని పాలించుగాక. ఈశుడు నా కర్మేంద్రియాలను రక్షించుగాక. అజుడు నా జ్ఞానేంద్రియాలను కాపాడుగాక. బంధుత్తముడు నా బంధువులను పాలించుగాక. శత్రుజిత్తు నన్ను శత్రువుల నుండి రక్షించుగాక. శంకరుడు నా ఇల్లు తోట ధనము పొలము పుత్రులు మొదలగు వాణ్ణి రక్షించుగాక. ప్రకృతి విధుడు నా భార్యని కాపాడుగాక. షార్గభృతు నా పశువులు మొదలగు వాణ్ణి పాలించుగాక. ప్రధానజ్ఞుడు నా ప్రాణాలను రక్షించుగాక. భాస్కరుడు నా భక్షాదులను కాపాడుగాక. చంద్రాత్మకుడు నా సుఖాన్ని పాలించుగాక. పురాంతకుడు నన్ను దుఃఖము నుండి రక్షించుగాక. పశుపతి పశువులను కాపాడుగాక. భూతేశ్వరుడు నా భూతిని ఐశ్వర్యాన్ని పాలించుగాక. విషహరుడు తూర్పు వైపున కాపాడాలి. ముఖయజ్ఞ స్వరూపుడు ఆగ్నేయపు మూలను రక్షించాలి. ధర్మాత్మకుడు దక్షిణపు దిక్కును పాలించాలి. సర్వవైరీ హృత్తు నైరుతి మూలను రక్షించాలి. వరహుడు పడమట దిశను కాపాడాలి. ప్రాణదుడు ప్రాణాలనిచ్చేవాడు వాయవ్యపు మూలను పాలించాలి. ధనదుడు ఉత్తరపు దిక్కును కాపాడాలి. మహాగురుడు ఈశాన్యపు మూలను కాపాడాలి. మహాసిద్ధుడు ఊర్ధ్వ దిక్కును రక్షించాలి. జటాధరుడు ఆదో దిశను పాలించాలి. ఆది మునీశ్వరుడు ఏ దిశ రక్ష లేకుండా ఉంటే ఆ దిక్కును కాపాడాలి. ఈ నా వజ్ర కవచాన్ని ఎవడు చదివినా వినినా వాడు వజ్రకాయుడు చిరంజీవి కాగలడని స్వయంగా దత్తాత్రేయుడనగు నేనే చెప్పాను. అతడు త్యాగి భోగి మహాయోగి సుఖదుఃఖరహితుడు సర్వత్ర సిద్ధ సంకల్పుడు జీవన్ముక్తుడై వర్తమానంలో ఉంటాడు అని చెప్పి దిగంబర దత్తాత్రేయ యోగి అంతర్ధానం చెందాడు. ఆ దలాధనుడు కూడా అది జపించి జీవన్ముక్తుడై ఉంటున్నాడు. దూరశ్రవుడు అనే బిల్లుడు అప్పుడు దీన్ని విన్నాడు. ఒకసారి వినంతనే అతడు వజ్రకాయుడైనాడు అని దత్తాత్రేయ యోగి కవచం అంతా శంభునోట విన్న పార్వతి ఈ కవచం యొక్క మహత్యమును ఎక్కడ ఎవరు ఎప్పుడు ఎన్ని మార్లు జపించవలెనో అది సవిస్తారంగా చెప్పు అన్నది. పార్వతి వినయంగా అడిగినది కనుక శంభుడు అదంతా ఇలా చెప్పాడు. చెబుతున్నాను పార్వతి, ఏకాగ్రతతో నిర్మలతతో విను. ధర్మార్థ కామ మోక్షాలకిదే ఆధారం. ఇది ఏనుగులను గుర్రాలను రథాలను కాలిబంట్లను సర్వైశ్వర్యాన్ని ఇస్తుంది. పుత్ర మిత్ర కాలత్రాది
సర్వ సంతోష సాధనమిది. వేద శాస్త్రాది విద్యలకు పరమనిదానమిది. సంగీత శాస్త్ర సాహిత్య సత్కవిత్వాలను ప్రసాదిస్తుంది. శుశ్రూష, శ్రవణం, గ్రహణం, ధారణం, ఊహ, అపోహ, అర్థ విజ్ఞానం, తత్వజ్ఞానం అనే 6 గుణాలు గల బుద్ధిని, విద్యను, తలపును, ప్రజ్ఞను, మతిని, నేర్పును ఇస్తుంది. ఇది సర్వ సంతోషాలను కలిగిస్తుంది, సర్వ దుఃఖాలను నివారిస్తుంది, శత్రువులను శీఘ్రమే సంహరిస్తుంది, యశస్సును, కీర్తిని పెంచుతుంది. దీన్ని 1000 సార్లు జపించినందువలన 8 మహారోగాలు, 13 సన్నిపాతాలు, 96 కంటి జబ్బులు, 20 మేహ రోగాలు, 18 కుష్టి రోగాలు, 8 విధాలైన గూల్మలు, 80 వాత రోగాలు, 40 పైత్య రోగాలు, 20 శ్లేష్మ రోగాలు, క్షయ, చాతుర్దికం మొదలైనవి, మంత్ర యంత్ర కుత్సిత యోగాదులు, కల్పతంత్రాదుల వల్ల కలిగించినవి, బ్రహ్మ రాక్షసులు, బేతాళులు, కూష్మండాది గ్రహాలు వీటి వల్ల కలిగినవి, సాంగత్యం వల్ల కలిగినవి, ఆయా దేశకాలాలలో ఉన్నవి, తాపత్రయం వల్ల కలిగినవి, నవగ్రహాల వల్ల ఏర్పడినవి, మహాపాతకాల వల్ల కలిగినవి, అన్ని రోగాలు పూర్తిగా నశిస్తాయి. ఇది నిశ్చయం. 10,000 సార్లు జపిస్తే చాలు గొడ్రాలు పుత్రవతి అవుతుంది. 20,000 మార్లు జపిస్తే అపమృత్యుజయం లభిస్తుంది. 30,000 పర్యాయాలు జపిస్తే ఆకాశ సంచారం అలవాడుతుంది. 1,000,000 మార్లు జపిస్తే సర్వకార్యాలు సాధ్యమవుతాయి. 1,00,000 సార్లు జపిస్తే కార్యసిద్ధి అయి తీరుతుంది, సంశయం లేదు. విషముష్టి చెట్టు మొదట దక్షిణముఖంగా కూర్చుండి 1 నెల మాత్రం జపిస్తే శత్రువు వికలేంద్రుడవుతాడు. వృద్ధి కావాలనుకునేవాడు మేడు చెట్టు మొదట జపించాలి. సిరి కావాలనుకునేవాడు మారేడు చెట్టు మొదట, అరిష్టాదులు శాంతికి చింత చెట్టు మొదట, ఓజస్సు ఇంద్రియ శక్తి కావాలనుకునేవారు రావి చెట్టు మొదట, భార్య కావాలనుకునేవారు తీయమామిడి చెట్టు మొదట, జ్ఞానార్థులు తులసి చెంతను, సంతతి కావాలనుకునేవారు గర్భగృహంలోను, ధనం కావాలనుకునేవారు మంచి తీర్థక్షేత్రాలలోను, పశు సంపద కావాలనుకునేవారు గోశాలలోను, ఏ కోరిక కలవారైనా ఆయా కాలాల్లో చెప్పిన రీతిని దేవాలయంలోనూ జపించాలి. బొడ్డులోతు నీటిలో నిలబడి సూర్యుని చూస్తూ 1000 సార్లు జపించిన వాడు యుద్ధంలో గాని శాస్త్రవాదంలో గాని జయిస్తాడు. గొంతులోతు నీటిలో నిలబడి రాత్రిపూట కవచం పఠిస్తే జ్వరం, అపస్వరం, కుష్టు మొదలైన రోగాలు, తాపజ్వరాలు తొలగిపోతాయి. ఏది ఎక్కడ స్థిరంగా ఉంటుందో, ఏది ప్రసన్నమైతే అది తొలుగుతుందో అక్కడ జపిస్తే దానివల్ల సిద్ధి కలుగుతుంది. ఇది నిశ్చయం అని శివుడు శుభప్రదమైన పరమ రహస్యాన్ని గౌరికి చెప్పాడు. ఈ వజ్ర కవచాన్ని పఠించిన వాడు దత్తాత్రేయ సమానుడవుతాడు. ఈ విధంగా పూర్వం అత్రిసుతుడగు దత్తాత్రేయుడు దలాదనమునికి చెప్పినది మవత్సుతయగు పార్వతీదేవికి శివుడు చెప్పెను. ఈ వజ్ర కవచమును పఠించిన వాడు ఈ లోకంలో దత్తుని వలె యోగివరుడు చిరాయుష్మంతుడు అయి సంచరిస్తాడు. ఇంతటితో శ్రీ దత్తాత్రేయ వజ్ర కవచం ముగిసినది.